మనకు నచ్చినట్టు మాట్లాడుకుంటూ నచ్చిన బట్టలు వేసుకుంటూ మన హక్కుల్ని మనం కాపాడుకుంటూ ఎవరైనా ప్రశ్నిస్తే ఈ రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు ప్రకారం నేను మాట్లాడతా అని చెప్పేసి గొంతెత్తి మాట్లాడే ఈ హక్కును కల్పించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు కనీసం ఒక 2 నిమిషాలు నిలబడి మాట్లాడండి అంటే మనం మాట్లాడడానికే భయపడతాం. ఒక 2 నిమిషాలు నిలబడండి మీరు ఆయన కోసం అంటే నిలబడితే కాలు గుంస్తే అంటాం. ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండమంటే ఒకరు తల గీక్కొని జోలి పెట్టుకుంటూ దిక్కు చూసుకుంటూ నవ్వుకుంటూ మనం పారిపోతుంటాం. కానీ తను పుట్టిన తర్వాత స్కూల్లోకి రానియకపోతే కిటికీ పక్కన నిలబడి నీళ్లు తాగడానికి వివక్ష, స్కూల్లోకి రావడానికి వివక్ష, ఇట్లాంటి వివక్షలను ఎదుర్కొని చదువుకొని విదేశాలకు వెళ్ళి ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా చదవని డిగ్రీలు చదివి ఈ ప్రపంచంలో ఎవ్వరు సాధించనన్ని పట్టాలు సాధించి నాలెడ్జ్ని తెచ్చుకొని అన్ని దేశాలలో ప్రజల మాన ప్రాణ హక్కులని వాళ్ళన్నిటిని చదువుకొని రేపు రాబోయే స్వాతంత్రంలో నా దేశ ప్రజలు, ఈ దేశంలో 90% ఉన్న ప్రజలు ఈ దేశంలో చదువుకు నిరాకరించబడి కనీసం మనుషులుగా చూడకుండా విసిరివేయబడ్డ 90% ఉన్న జనాలని ఎలాగైనా కాపాడాలి అని తన జీవితాంతం త్యాగం చేస్తూ ఈ భారత ప్రజల కోసం నిద్రపోకుండా నిద్ర లేని రాత్రులు గడిపిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారి గురించి తెలుసుకోవాలంటే ఒకే ఒక సంఘటన చాలు. ఒకసారి